So, hi team, I'm Gomdara team, I'm founder of CVT Dr. Pitch Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic is very important topic అండి. Very important topic. ఏంటంటే టాపిక్ సో 5 కామన్ మిస్టేక్స్ అండి. సో 5 కామన్ మిస్టేక్స్ ఆఫ్ MBBS స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆల్సో. పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ చేసే సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ చేసే కామన్ 5 మిస్టేక్స్ అనమాట. ఏంటి ఆ మిస్టేక్స్? సో మీరు ఎంబీబీఎస్ డెసిషన్ తీసుకున్నాను సార్, అది ఇండియా అవ్వచ్చు అబ్రాడ్ అవ్వచ్చు, ఓకేనా? సో ఇండియాలో డెసిషన్ తీసుకునేటప్పుడు 1-2 పాయింట్లు మీరు గమనించగలిగితే, 1 బడ్జెట్, 2 రూల్స్ రెగ్యులేషన్స్. ఈ రెండే, ఎందుకంటే మీకు ఇండియాలోనే కాబట్టి మీకు అన్నీ దొరుకుతాయి. తర్వాత వచ్చేసరికి అబ్రాడ్ వచ్చేసరికి మేజర్గా మీరు అబ్రాడ్ అంటే మీకు తెలియదు కాబట్టి దాంట్లో ఎక్కువ పాయింట్స్ ఉంటాయి. సో ఇండియాలో వచ్చేసరికి మన ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ ఎలా తీసుకోవాలి, ఇండియా వచ్చేసరికి ఇండియాలో ఎంబీబీఎస్ డెసిషన్ ఎలా తీసుకోవాలి, అబ్రాడ్లో ఎంబీబీఎస్ డెసిషన్ ఎలా తీసుకోవాలి. సో దాంట్లో చేసే కామన్ మిస్టేక్స్, అసలు పేరెంట్స్ స్టూడెంట్స్ కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి? ఈ మిస్టేక్స్ కానీ మీరు అవాయిడ్ చేయగలిగితే ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసరికి మీ లైఫ్ సేవ్ చేసుకోవచ్చు. సో లైఫే సేవ్ అవుతుంది. సో లైఫ్ సేవ్ అవుతుంది, టైము సేవ్ అవుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ మనీ సేవ్ అవుతుంది. మనీ సేవ్ అయితే దాంతో టైం కూడా సేవ్ అవుతుంది. ఈ రెండు వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీరు కానీ ఇప్పుడు ఈ వీడియో కంపల్సరీగా ప్రతి ఒక్క స్టూడెంట్, అది ఎంబీబీఎస్ చదివే స్టూడెంట్ అవ్వచ్చు, చదవాల్సిన ఎస్పెషల్లీ ఇంకా చదవాల్సిన వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది. చదివిన వాళ్ళకి అనుకోండి, ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకి మనం ఏం చెప్పలేము. ఆల్రెడీ వెళ్ళాల్సిన ఆస్పిరెంట్స్ కాబట్టి ఇప్పుడు వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్దాం అనుకున్న వాళ్ళు ఈ వీడియో 1కి 10 సార్లు చూడండి. ఈ వీడియో 1కి 10 సార్లు చూస్తే మీకు 100% వస్తుంది. ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. అసలు మీకు అవేర్నెస్ వస్తుంది. అసలు ఏంటి ఎంబీబీఎస్ ఏంటి, అసలు ఎక్కడ చదవాలి, అసలు చదవాలా వద్దా, చదివితే ఎలా చదవాలి, అసలు ఏంటి ప్రొసీజర్ ఏంటి, అసలు మేజర్ మిస్టేక్స్ అనమాట. అంటే 5 to 6 కామన్ మిస్టేక్స్ అనమాట. ఇవి అంటే మీకు తెలియకుండా మిస్టేక్ జరిగిపోతుంది. ఆ మిస్టేక్స్ అనేది ఈరోజు రివీల్ చేద్దాం. ఈ మిస్టేక్స్ కానీ మీరు కరెక్ట్ చేసుకోగలిగితే 100% వస్తుంది. లైఫ్ టైం సేవ్ అవుతుంది. ఆల్మోస్ట్ 1-2 కోట్ల టైం మనీ సేవ్ అవుతుంది. టైం కూడా టోటల్ టైం సేవ్ అవుతుంది. ఈ 2 సేవ్ అయితే లైఫ్ ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. టైము మనీయే కదా మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఈ 2 సేవ్ అయ్యాయి అనుకోండి, లైఫ్ అంతా సేవ్ అయిపోతుంది. ఏంటి ఆ 5 పాయింట్స్ అంటే, సో పాయింట్ నెంబర్ 1 అండి. సో పాయింట్ నెంబర్ 1, సో ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అండి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి రూల్స్ రెగ్యులేషన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా. అసలు ఏంటి ఆ ఎన్ఎంసీ రూల్స్ అంటే, సో యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం సార్ మనకి మీకు ఇంత ముందు రూల్స్ రెగ్యులేషన్స్ వీడియోస్లో కూడా చెప్పుకున్నాడు, బిఫోర్ ఎస్టర్డే వీడియోస్లో కూడా. సో ఇంత ముందు ఎంసీఐ ఉండేదండి, ఓకేనా? ఎంసీఐ ఉండేది. ఎంసీఐని క్యాన్సిల్ చేసి దీని ప్లేస్లో ఎన్ఎంసీ తీసుకొచ్చారని చెప్పున్నాను. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎంసీఐని ఎందుకు క్యాన్సిల్ చేశారు, ఎన్ఎంసీని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు, వై? ఇది మీకు లాజిక్. ఇప్పుడు ఉన్నదాన్ని ఒక సంస్థను మీరు దాన్ని డిమాలిష్ చేసేసి కొత్తగా మీరు కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు అసలు ఎందుకు జరిగింది? అది ఓల్డ్ అవడం వల్ల, దాంట్లో ఫ్లాస్ ఉండడం వల్ల, లేదు దానివల్ల డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల, అంతే కదా? ఏదో ఒకటి ఉంటేనే కదా. ఈ ఒక ఎంసీఐ అనే బాడీని, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే బాడీని క్యాన్సిల్ చేసి నేషనల్ మెడికల్ కమిషన్ ఎందుకు తీసుకొచ్చారు? తీసుకురావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? ఓకేనండి. సో మీరు చాలామంది ఇంత ముందు కూడా చూస్తుంటే మీరు యూట్యూబ్లో అవ్వచ్చు, టీవీలో అవ్వచ్చు, చాలామంది మెడికల్స్ ప్రజెంట్ వస్తున్న ఆల్రెడీ ఎంబీబీఎస్ అయిన వాళ్ళు కూడా చాలా వరకు ధర్నాలు చేసేవాళ్ళు. ఈ ఎంసీఐ వద్దు, ఎంసీఐ కావాలి, ఎన్ఎంసీ వద్దని. ఎందుకని? సో ఎంసీఐలో సరికి నెంబర్ ఆఫ్ క్లాస్ ఉన్నాయండి. అంటే మీకు ఇప్పుడు చాలా మంది అంటున్నారు కదా, సో ఎంబీబీఎస్ డాక్టర్ల శాలరీ తక్కువ వస్తుంది, మెడికల్ సీట్స్ లేవు, తర్వాత ఇంకొకటి కెరియర్ లేదు, ఇంజనీరింగ్ అయిపోయింది, ఎంబీబీఎస్ కాస్త అసలు ఎంబీబీఎస్ చదవద్దు, డబ్బులు ఉన్నది చదవండి, డబ్బులు లేని వాళ్ళు చదవద్దు, పూర్వలు చూడొద్దని. ఎందుకని? ఈ ఎంసీఐ వల్ల, ఈ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వల్ల. ఈ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వస్తారు సార్ మనకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారండి. ఈ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వల్లే. అందుకని దీన్ని 2021లో క్యాన్సిల్ చేసేసి 1956 నుంచి ఉంది. ఇది 1956 నుంచి ఉంది. అప్పటి నుంచి 2021 దాకా ఉండి దాన్ని క్యాన్సిల్ చేసేసి కొత్తగా దాన్ని మొత్తం బాడీని తీసేసి నేషనల్ మెడికల్ కమిషన్ న్యూ బాడీ క్రియేట్ చేశారు. దాంట్లో నెంబర్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్. దాంట్లో వచ్చిన మేజర్ రూల్ ఏంటంటే, మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా అందరూ కూడా కామన్ ఎగ్జామ్ రాయాల్సిందే. నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి? నెక్స్ట్ ఎగ్జామ్ మీకు ఎంబీబీఎస్ అవుతుంది కదా 4.5 years తర్వాత ఇంత ముందు పాత రూల్స్ ప్రకారం ఏంటంటే, ఒకసారి ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యారనుకోండి, ఇంకా మీరు డాక్టర్ అయిపోయినట్టే. బట్ ఇప్పుడు లేదు. ఖచ్చితంగా ఎంబీబీఎస్ అయిన తర్వాత ఎగ్జామ్ పెడతారు. అదే నెక్స్ట్ ఎగ్జామ్, నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ పాస్ అయితే మాత్రం మీకు ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఇస్తారు.
ఇంతకుముందు ఫారెన్ వాళ్ళకి ఉండేది ఆ ఎగ్జామ్, ఎఫ్ఎంసీ ఎగ్జామ్ అంటారు, ఎంసీ ఎగ్జామ్ అంటారు. సో అది దాన్ని క్యాన్సిల్ చేసి దీన్ని క్యాన్సిల్ చేసి ఇద్దరు కలిపి కామన్ ఎగ్జామ్ పెట్టారు. నెక్స్ట్ ఎగ్జామ్, ఆ నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అయితేనే మీకు డిగ్రీ అనేది వస్తుంది, ఎంబీబీఎస్ డాక్టర్ అవుతారు. ఆ ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే డాక్టర్ అయ్యేది లేదు. ఓకే అండి. మళ్ళీ లాంగ్ టర్మ్ అంటారు కదా, ఇప్పుడు నీట్లో ఫర్ ఎగ్జాంపుల్ సీట్ రాకపోతే మీరు ఏం చేస్తారు, లాంగ్ టర్మ్ తీసుకుంటారు కదా, సేమ్ అలానే చేయాలి. అది ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా. ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డెసిషన్ ఇది కీ రోల్. ఇంతకుముందు ఏంటి ఇండియాలో దాన్ని బట్టి కదా, ఇప్పుడు బి కేటగిరీ సీటు ₹1,00,00,000 ₹2,00,00,000. ఇంతకుముందు ఏంటి బి కేటగిరీ సీట్ అనుకోండి, సో ఒకసారి ఎంబీబీఎస్ చదివితే డాక్టర్ అయిపోతారు కాబట్టి ₹1,00,00,000 పెట్టాను కూడా వెనకాడలేదు. సి కేటగిరీ అయితే 2-3 కోట్లు పెట్టాను కూడా వెనకాడలేదు. ఓకేనండి. సో బి కేటగిరీ సి కేటగిరీ వెళ్ళే వాళ్ళు 1-4 సార్లు ఆలోచించండి, మనోడు మన అమ్మాయి సక్సెస్ అవుద్దా లేదా. సక్సెస్ అవుతారనుకుంటేనే పంపించండి, ఎగ్జామ్ పాస్ అవుతారు. బాగా చదివితేనే పిల్లలు ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ నాలెడ్జ్ ఉండి, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండి, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఉంటేనే ఈ ఎగ్జామ్స్ క్రాక్ చేయగలుగుతారు నెక్స్ట్ ఎగ్జామ్. లేకపోతే నీట్ మాదిరే, నీట్లో సీట్ రావద్దు ఏం చేస్తాం, మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకుంటే మళ్ళీ అక్కడ కూడా లాంగ్ టర్మ్, నెక్స్ట్ ఎగ్జామ్ లాంగ్ టర్మ్ తీసుకోవాలి. కాబట్టి మీరు ఎస్పెషల్లీ ఏ కేటగిరీ అంటే 90% ఏ కేటగిరీ అంటే ఏంటి మనకి ఎంబీబీఎస్లో ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అంటారు. ఏ కేటగిరీ అంటే మెరిట్ ఫ్రీ సీట్స్, ఇవి మెరిట్ బేస్. బి కేటగిరీ 1 CR, సి కేటగిరీ 2 CR. సో ఈ 1 CR డబ్బులు పెట్టాలి, 2 CR డబ్బులు పెట్టాలి, 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ₹1,00,00,000 పాస్ అయితే ₹1,00,00,000, పాస్ అవ్వకపోతే 0 5 సంవత్సరాల తర్వాత. ఓకేనండి. 1-2 సార్లు ఆలోచించండి. ఎస్పెషల్లీ బి కేటగిరీ ఇండియాలో చదివిద్దాము, ఫ్రీ సీట్ రాకపోతే పెయిడ్ సీట్ పెట్టైనా, అదేది బి కేటగిరీ అవ్వచ్చు, సి కేటగిరీ ₹1,00,00,000 ₹2,00,00,000 పెట్టేవాళ్ళైనా ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ మ్యాండేట్గా రాయాల్సిందే. ఎవరు 2021 తర్వాత ఎవరైతే ఎంబీబీఎస్ జాయిన్ అయినారో ప్రతి ఒక్కరు రాయాల్సిందే. ఆ ఇంప్లిమెంటేషన్ అనేది గవర్నమెంట్ చాయిస్, ఎందుకంటే ఆల్రెడీ ఇంట్రడ్యూస్డ్. ఈ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారనేది వాళ్ళ ఇష్టం. అది 2026లోనా, 27లోనా, 28లోనా, 29లోనా, కొంతమంది పోస్ట్ పోన్ అంటే 2029 దాకా పోస్ట్ పోన్ అంటున్నారు. మీరు ఇప్పుడు ఏంది 2026లో ఉంది. 26 అంటే మీకు ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతుంది కదా. 29 అంటే 3 years, మీరు 6 years తర్వాత కదా రాసేది. సో కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇయర్ వెళ్ళే వాళ్ళు అవచ్చు, బిఫోర్ ఇయర్స్ అవచ్చు. 2019 నుంచి కూడా 2021 నుంచి, ఎస్పెషల్లీ 2021 నుంచి అందరికీ అప్లికేబుల్ అవుతుంది. అది ఎప్పుడు పెడతారంటే వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ చాయిస్, అది గవర్నమెంట్ చాయిస్. అది ఎప్పుడైనా పెట్టచ్చు. ఆల్రెడీ ఇంట్రడ్యూస్డ్. ఎందుకంటే ఎంసీ క్యాన్సిల్ ఎంఎంసీ తీసుకొచ్చారు. మాకు అవ్వదండి, మాకు ఉండదని మీరు మాత్రం ఉండకపోతే మంచిదే కదా, ఉండకపోతే హ్యాపీ, డబ్బులు సేవ్ అవుతాయి. ఒకవేళ ఉంటే ఏంటి, ఎప్పుడు పెడతారో వాళ్ళ ఇష్టం కదా. అది 29 దాకా పోస్ట్ పోన్ ఉన్నారు అనుకోండి, 29 తర్వాత మీరే ఇప్పుడు 2026 అయ్యారు, 3 years తర్వాత అంటే మీరు 3rd yearలో ఉంటారు కదా, ఖచ్చితంగా మీకు అప్లికబుల్ అవుతుంది. యాక్చువల్గా ఈ ఇయర్ బిఫోర్ ఇయరే పెట్టాల్సింది. ఎందుకు పెట్టారంటే అక్కడ బీజేపీ గవర్నమెంట్ వచ్చేసరికి ఫుల్ ఫామ్ అవ్వాల బడ్జెట్, అంటే వాళ్ళు ఫుల్గా గవర్నమెంట్ సెమీ గవర్నమెంట్ కదా, టీడీపీ వాళ్ళు రిమైనింగ్ వాళ్ళు కలుపుకున్నారు కదా. సో అందుకు కలుపుకునేసరికి ఏంటంటే వాళ్ళు ఫుల్ ఫామ్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు ఆపారు. దట్ ఇంకో విషయం ఏంటంటే మన అన్ని ఇండియాలో కూడా యూనివర్సిటీస్ అన్ని దానికి తగ్గట్టుగా నెక్స్ట్ ఎగ్జామ్ తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసుకోవాలి కాబట్టి దానికి కొంచెం ఆపున్నారు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ గవర్నమెంట్ ఫుల్ గవర్నమెంట్ కానీ వస్తే మాత్రం బీజేపీ గవర్నమెంట్ 100% వస్తే ఇంప్లిమెంట్ అవుతుంది. దట్స్ ఇట్. యాక్చువల్గా ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా ఇండియాలో చదివి ఇప్పుడు ఎఫ్ఎంసీ వాళ్ళు రాస్తున్నారు కదా, ఫారెన్ చదివే వాళ్ళు ఇప్పుడు కూడా ఎగ్జామ్ ఉంది కదా ఫారెన్ వాళ్ళకి. వాళ్ళ ఎగ్జామ్ ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ లానే ఉంది. నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా ఉందో అలానే ఉంది. అదే స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అదే స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఎగ్జామ్లో ఎలాంటి స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఇస్తున్నారు, ఇప్పుడు ఎఫ్ఎంసీ వాళ్ళు కూడా అదే స్టాండర్డ్ ఆఫ్ పేపర్ ఇస్తున్నారు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు, బట్ కాదు అఫీషియల్ కాదు. కాబట్టి మీరు ఆ 1-4 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. డబ్బులు పెట్టే ముందు, ఎస్పెషల్లీ ఏ కేటగిరీ అంటే ఆల్రెడీ మెరిట్ కాబట్టి అవుతుంది. బీసీ కేటగిరీలో పెట్టేవాళ్ళు 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. రూల్ నెంబర్ 1 మీకు అర్థమైంది కదా. దీని గురించి టుమారో వీడియో అసలు ఈ ఎంసీని ఎందుకు క్యాన్సిల్ చేశారు, ఎన్ఎంసీ ఎందుకు తీసుకొచ్చారు అని ఫుల్ లెంత్ వీడియో చేస్తా, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇదంతా కలిపి చెప్తాప్పుడు ఇప్పుడు ఏంటంటే టైం లెంత్ అయిపోద్ది, గంటన్నర పడుతుంది. కాబట్టి ఈ మొత్తం మళ్ళీ సపరేట్గా చేస్తాయి వీడియో రేపు. ఓకే, ఎంసీ ఎందుకు క్యాన్సిల్ చేశారు, అసలు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఎన్ఎంసీ ఎందుకు తీసుకొచ్చారు, దానివల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అని రేపు చెప్తా. రేపు పెద్ద వీడియో చేస్తాను దాని గురించి. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సో ఇంకో పాయింట్ వస్తుంది సార్, ఇప్పుడు ఎస్పెషల్లీ
అబ్రాడ్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఒకసారి మీకు ఎవరైతే అబ్రాడ్ వెళ్దాం అనుకున్నారో, అది ఇండియా వాళ్ళకి సంబంధించింది ఫస్ట్ రూల్. ఎవరైతే అబ్రాడ్ వెళ్దాం అనుకున్నారో, ఎందుకంటే అబ్రాడ్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఇండియా వాళ్ళకి అనుకోండి ఇండియాలో చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే మన ఇండియాలో ఉంటాం కాబట్టి ప్రొసీజర్ సేమ్, కాలేజీలో చెప్తా ఉంటారు, ఆ ప్రొసీజర్లో పెట్టుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది, పెద్దగా అసలు దాంట్లో మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు, అంతా గవర్నమెంట్ చూసుకుంటుంది. బట్ ఇక్కడ ఏంటి, అబ్రాడ్ అంటే స్టూడెంట్ చూసుకోవాలి, గవర్నమెంట్ చూసుకోదు. గవర్నమెంట్ కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేస్తుంది, మొత్తం స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ, కన్సల్టెన్సీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఇక్కడ చాలా తప్పులు జరుగుతాయి. గవర్నమెంట్ జస్ట్ రూల్స్ పాస్ చేస్తుంది అంతే, అవి ఇంప్లిమెంట్ అవుతున్నా లేదా యాజ్ ఎ స్టూడెంట్గా మనం చెక్ చేసుకోవాలి, మన తగ్గట్టుగా కన్సల్టెన్సీ ఉన్నా లేదో వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎవరెవరు హెల్ప్ తీసుకోవడం వెళ్ళలేం కదా బయటికి, సో అప్పుడు అందుకని ప్రాపర్గా చెక్ చేసుకోవాలి ఆ రూల్స్ ఏంటి, అవి ఫాలో అవుతున్నాయి లేదని ఎవరో తెలుస్తుంది, అది మాకు తెలుస్తుంది. ఆ స్టూడెంట్ మా లాంటి వాళ్ళని మంచి వాళ్ళు చూసుకుని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వెళ్ళాలి, అదర్వైజ్ లేకపోతే ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అయిపోతుంది, దట్స్ ఇట్. కాబట్టి అడ్వైజరీస్ ఇష్యూడ్ బై ద ఎన్ఎంసీ అండ్ ఇండియన్ ఎంబసీస్. ఇంకో విషయం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ అండర్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, వియత్నాం, జార్జియా, ఈ 4 కంట్రీస్ వెళ్ళే ముందు, సెంట్రల్ అమెరికా కూడా కరేబియన్ ఐలాండ్స్ ఉంది కదా, అమెరికా ఫ్రీ, అమెరికా మెడికల్ విజా ఫ్రీ, 100% 40 lakhs, ఆ వీడియో కూడా వస్తుంది, ఆల్రెడీ ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో. మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్, డాక్టర్ అభిజిత్ జోబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో. మీకు అన్ని ఒకసారి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళారనుకోండి, ఎన్నో అన్ని తెలుగులో ఉంటాయి, ఆ thumbnails వస్తే మీకు అర్థమైపోతుంది. లేదా మీకు ఏదైనా కంట్రీ గురించి అవ్వచ్చు, ఏదైనా యూనివర్సిటీ గురించి కావాలని నాకు ఒకసారి వాట్సాప్ చేయండి, మీకు పంపిస్తాను. అవన్నీ డిగ్రీస్ చిన్న చిన్న కంట్రీస్ వెళ్ళేది ఒకటి 4 సార్లు ఆలోచించండి, ఎందుకంటే ఎన్ఎంసీ ఆర్ వెరీ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అదర్వైజ్ మీరు ఏమైనా ప్రాపర్గా మా ఫ్రెండ్ వెళ్ళాడు, మా ఇంటి పక్క వాళ్ళు వెళ్ళారు, అన్న అది డిస్కౌంట్ ఇచ్చాడు, ఆఫర్లు ఇచ్చాడు, ఇంకొకటి అని మీరు వెళ్ళారనుకోండి, డిగ్రీస్ 100% ఇన్వాలిడ్ అవుతాయి. మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి, వాళ్ళు వెళ్ళింది వేరు. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు ఫిలిపీన్సే మీకు ఎగ్జాంపుల్. ఇంతకుముందు ఫిలిపీన్స్ ఎందుకు అంతంతమంది 100 మంది 1000 మంది వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఎందుకు ఎవరైనా ఫిలిపీన్స్ చేయట్లా? ఎందుకు ఫిలిపీన్స్ చేయట్లా? ఎందుకంటే ఫిలిపీన్స్ ఇస్ నాట్ ఫాలోయింగ్ ద ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దట్స్ ద రీజన్ ద డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్. ఫిలిపీన్స్ డిగ్రీ అందుకే ఇన్వాలిడ్ అది. ఓకేనండి. సో ఫర్దర్గా నెక్స్ట్ రోలో ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, ఆ తర్వాత రోలో సెంట్రల్ అమెరికా ఆల్రెడీ అయిపోయింది. సెంట్రల్ అమెరికా ఒకటి, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఈ 3 అయిపోయినాయి ఆల్రెడీ. ఎవరైనా ఉజ్బెకిస్తాన్ ఒకటి, కిర్గిస్తాన్ ఒకటి, సెంట్రల్ అమెరికా వెళ్ళే ముందు ఖచ్చితంగా అడ్వైజరీస్ చెక్ చేసుకోండి, ఎందుకంటే ఆ డిగ్రీస్ చల్లవు అంటే వాటి స్టాండర్డ్స్ లేవు. అఫీషియల్గా ఎలాంటి డాక్యుమెంట్ లేదు చెల్లుద్ది అని. చల్లదు అంటే చెల్లుద్దని ఎలాంటి డాక్యుమెంట్ లేదు కాబట్టి చల్లదు. ఎనీ అఫీషియల్ ఎన్ఎంసీ రూల్స్ సంబంధించి మేము ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నామని ఉజ్బెకిస్తాన్ గురించి కానీ, తర్వాత సెంట్రల్ అమెరికా గురించి కానీ, అదే కరేబియన్ ఐలాండ్స్ గురించి కానీ, కిర్గిస్తాన్ గురించి కానీ, ఉజ్బెకిస్తాన్ గురించి కానీ, తర్వాత వియత్నాం గురించి కానీ ఎలాంటి లేదు. కాబట్టి మీరు 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. ఎప్పుడు ఈ అడ్వైజరీస్ ఫాలో అవుతుండాలి. ఎన్ఎంసీ అడ్వైజరీస్, ఇండియన్ ఎంబసీ అక్కడ ఆ కంట్రీ సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ కిర్గిస్తాన్ వెళ్దాం అనుకున్నాను, కిర్గిస్తాన్ ఎంబసీ నుంచి అడ్వైజరీస్ చెక్ చేసుకోవాలి. ఆ కిర్గిస్తాన్లో మన ఇండియన్ ఎంబసీ ఉంటుంది కదా, అక్కడ చదివే స్టూడెంట్ అక్కడ ఏం జరుగుతుందో ఆ ఎంబసీలో ఉంటుంది, మీకు లిస్ట్ చేసి ఉంటారు మొత్తం. కిర్గిస్తాన్లో ఏం జరుగుతుంది, ఉజ్బెకిస్తాన్లో ఏం జరుగుతుందని అక్కడ మన ఇండియన్ ఎంబసీ ఇన్ కిర్గిస్తాన్, ఇండియన్ ఎంబసీ ఇన్ ఉజ్బెకిస్తాన్, ఇండియన్ ఎంబసీ ఇన్ కరేబియన్ ఐలాండ్స్, లేదా మన ఎన్ఎంసీ వెబ్సైట్ ఉంటుంది. ఓకేనండి. మన ఎంబసీ ఉంటుంది, సో ఎన్ఎంసీ ఉంటుంది అనమాట. nmc.org.in అని వెబ్సైట్ ఉంటుంది. మన ఎన్ఎంసీ వెబ్సైట్, ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు మన ఎన్ఎంసీ వాళ్ళు ప్రతి కంట్రీ గురించి, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తర్వాత కజకిస్తాన్, ఎస్పెషల్లీ కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కరేబియన్ ఐలాండ్స్, తర్వాత వియత్నాం. ఇక్కడికి వెళ్ళే ముందు 1-4 సార్లు ఆలోచించండి, ఎందుకంటే మీకు మునిగే ఛాన్స్, మిమ్మల్ని మోసం చేసే ఛాన్స్ ఎక్కువ. ఒకటి కిర్గిస్తాన్, నెంబర్ 1 ప్లేస్లో కిర్గిస్తాన్, నెంబర్ 2 వచ్చేసరికి ఉజ్బెకిస్తాన్, నెంబర్ 3 వచ్చేసరికి కరేబియన్ ఐలాండ్స్, నెంబర్ 4 వచ్చేసరికి వియత్నాం. ఎందుకంటే వియత్నాం అనేది ఏంటంటే లాస్ట్ 2 years నుంచి వెళ్తున్నారు ఎంబీబీఎస్కి, సో బెటర్ టు స్కిప్ దమ్. సో
వియత్నాం అనేది స్కిప్ చేయండి, ఎందుకంటే ఇప్పటి వరకు ఒక బ్యాచ్ కూడా ఎంబీబీఎస్ బయటికి రాలా పాస్ అయ్యి. ఇక కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అంటారా? నా 100 సార్లు ఆలోచించండి. అది నేను చెప్పట్లా, మన ఇండియన్ ఎంబసీ ఇన్ కిర్గిస్తాన్, ఇండియన్ ఎంబసీ ఇన్ కిర్గిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్ స్టూడెంట్ అడ్వైజరీ చెక్ చేసుకోండి. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఇండియన్ ఎంబసీ ఇన్ కిర్గిస్తాన్ ఉజ్బెకిస్తాన్ స్టూడెంట్ అడ్వైజరీ, ఎంబీబీఎస్ స్టూడెంట్ అడ్వైజరీ అంటే మీకు లిస్ట్ అంతా వస్తుంది. లేదా మీకు అర్థం అవ్వకపోతే నాకు చెప్పండి, ఎస్పెషల్లీ కిర్గిస్తాన్ ఉజ్బెకిస్తాన్. టోటల్ లైఫ్ ఇస్ కొలాప్స్. జస్ట్ మీకు ప్రమోషన్ స్పీక్స్లో ఉంటాయి, క్వాలిటీ వచ్చేసరికి 0, నథింగ్. ఇట్లా బడ్జెట్ కూడా అంతే, 40 లక్షలు 50 లక్షలు ఉంటాయి, బట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ 5 లక్షలకే ఉండేది. మీరు 5 లక్షలు పెడితే మీకు 30 లక్షలు పెడితే 5 లక్షల క్వాలిటీ వస్తుంది. వీటి బదులు రష్యా 1000 రెట్లు బెటర్, 1000 రెట్లు బెటర్. మంచి యూనివర్సిటీస్ అంటే అట్లా మంచి కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ పెట్టిన స్టేట్ యూనివర్సిటీస్, కొన్ని స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. వాటిలో మీరు జాయిన్ అయ్యారనుకోండి లాస్ట్ ఇయర్ మీరు. అందుకని యూనివర్సిటీ సెలక్షన్ కూడా వెరీ ఇంపార్టెంట్ రష్యాలో. ఎందుకంటే రష్యాలో తక్కువ బడ్జెట్ అని 2 లక్షలు, 1,90,000, 1,50,000 రీసెంట్గా లాస్ట్ ఇయర్ పెట్టి కాలేజీలు కాకుండా మంచి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, మంచి ఫెడరల్ యూనివర్సిటీస్ ప్లాన్ చేసుకుంటే విల్ బి ద కెరియర్ విల్ బి ద వెరీ బ్యూటిఫుల్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా యూనివర్సిటీస్ గురించి నాకు ఒకసారి వాట్సాప్ నేను పంపిస్తాను లిస్ట్. ఓకే, సో అడ్వైజరీస్ చెక్ చేసుకోవాలి, రూల్స్ రెగ్యులేషన్స్, ఎంబసీ రూల్స్ రెగ్యులేషన్స్ చెక్ చేసుకోవాలి. తర్వాత వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, స్టూడెంట్స్ బికమింగ్ అడ్మిషన్ ఏజెంట్స్. ఇది ఎస్పెషల్ అన్ని కంట్రీస్లో నడుస్తుంది, ఇంకా రష్యాలో అయితే ఇంకా ఎక్కువ. అక్కడికి వెళ్ళిన ప్రతి స్టూడెంట్, నేను చెప్పా కదా మీరు యూనివర్సిటీ సెలక్షన్ వెరీ ఇంపార్టెంట్ అని. మన వెళ్ళిన స్టూడెంట్స్ అంతా కూడా లో బడ్జెట్ అనో, లేదా తక్కువ బడ్జెట్, తక్కువ హాస్టల్ ఫీజులు, లేదంటే ఇంకోటి ఏంటి 10 లక్షలు అయిపోతుంది, 12 లక్షలు అయిపోతుంది, 16 లక్షలు అయిపోతుంది అడ్వర్టైజ్మెంట్లు చూసి, లేదంటే అక్కడ ఉన్న నార్త్ వాళ్ళ వీడియోలు చూసి, ఈ చూసి ఏంటంటే అబ్బా అనుకొని వెళ్తారు. గ్రౌండ్ రియాలిటీ తెలియదు యూనివర్సిటీ వెళ్ళే ముందు. సో కాబట్టి యూనివర్సిటీ అక్కడ చదివే స్టూడెంట్స్ ఎస్పెషల్ ఏంటంటే, ఇక్కడ ఎస్పెషల్లీ మన తెలుగు స్టూడెంట్స్, అక్కడ చదివే స్టూడెంట్స్ 99% అందరూ స్టేట్ యూనివర్సిటీలో చదివే వాళ్ళే. వాళ్ళ కాలేజ్ ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే ఈ మధ్య ఏంటంటే కొత్త తయారైపోయింది. అక్కడికి వెళ్ళడము, ఒక యూట్యూబ్ ఛానల్, ఒక ఇన్స్టా ఛానల్ ఓపెన్ చేయడము, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పడము, ఇన్స్టా ఐడిలో లేకపోతే యూట్యూబ్ ఛానల్ ఐడీస్లో, లేకపోతే ఇంకోటి ఏంటి వాట్ ఎవర్ నెంబర్స్ ఇవ్వడము, అడ్మిషన్ చేస్తున్నారు. అక్కడికి పోయి చదివేదేం లేదు, అక్కడికి పోయి వ్లాగ్స్ చేసుకోవడము, యూట్యూబ్ వ్లాగ్స్ చేసుకుంటున్నారు. ఎంబీబీఎస్ స్టూడెంట్స్ యూట్యూబ్ క్లాస్, అసలు టైం ఉంటుందా ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి? సో కాబట్టి అసలు అక్కడ వెళ్ళే స్టూడెంట్స్ అసలు ఏం చదువుతున్నారు, అసలు వాళ్ళ కాలేజ్ ఏం చదువుతున్నారు, అసలు ఆ యూనివర్సిటీ ఎప్పుడైంది ఎస్టాబ్లిష్మెంట్, ఆ యూనివర్సిటీ నుంచి ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఎంత ఉంది, అసలు ఆ యూనివర్సిటీ బడ్జెట్ ఎంత, ఆ యూనివర్సిటీ వరల్డ్ ర్యాంకింగ్ ఎంత, అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తే చూడండి, మీకు అర్థమైపోతుంది మన వాళ్ళు ఎంత నాలెడ్జబుల్లో. ఆ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఎడిటింగ్ పెట్టినంత టైంకేనా ఆ రీసెర్చ్ యూనివర్సిటీ మీద రీసెర్చ్ పెడితే ఆ యూనివర్సిటీ స్టాటస్ ఏంటి, ఆ యూనివర్సిటీలో బడ్జెట్ ఏంటి, ఆ యూనివర్సిటీ వరల్డ్ ర్యాంకింగ్ ఏంటి, ఆ యూనివర్సిటీ ఎఫ్ఎంసీ పాస్ పర్సెంట్ అనేది తెలిసిందనుకోండి, తెలిస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని వీడియోలు చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు, అడ్మిషన్ చేసుకొని బతకాల్సిన అవసరం ఉండేది కాదు బేసికల్గా. ఇప్పుడు వెళ్ళి వాళ్ళు చదివే కాలేజీలో అక్కడ వన్స్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో అక్కడ చదివే స్టూడెంట్స్ వెళ్తారు. మీరేమనుకుంటారు, పేరెంట్స్ అక్కడ చదువుతున్నారు కదా స్టూడెంట్స్, వాళ్ళ దగ్గర అడ్మిషన్ తీసుకుంటే మన ప్రాసెసింగ్ ఫీజు తగ్గుద్ది, తర్వాత అన్నీ సేవ్ అవుతాయి, అబ్బా అక్కడ స్టూడెంట్స్ అన్నీ చూపిస్తారు, బ్రహ్మాండంగా ఉందనుకుంటారు. మీరు అలాగా చూడాల్సింది ఆ యూనివర్సిటీ స్టేటస్ ఏంటి, అది ఫెడరల్ యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీ, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, దాని వరల్డ్ ర్యాంకింగ్ ఏంటి, అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ ఎప్పుడైంది, అసలు ఎన్ని బ్యాచెస్ ఎంబీబీఎస్ బయటకు వచ్చినాయి, ఎఫ్ఎంసీ పాస్ పర్సెంటేజ్ అంతా ఇలా చెక్ చేసుకుని వెళ్ళాలి. అక్కడ యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, ఇన్స్టాలో వీడియోస్ ఉన్నాయి, వాళ్ళైతే బాగా చెప్తారు స్టూడెంట్స్ అని. ఇప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా చెడిపోయింది కాబట్టి వచ్చే వాళ్ళు కూడా చెడగొట్టేస్తున్నారు. 99% అంతే స్టూడెంట్స్. మీరు కావాలంటే మీకు యూట్యూబ్లో అవ్వచ్చు, ఇన్స్టాలో అవ్వచ్చు, చేసే స్టూడెంట్ యూనివర్సిటీలో చెక్ చేయండి ఒకసారి. వాళ్ళు ఏ యూనివర్సిటీలో చదువుతున్నారు అడగండి, దాని వరల్డ్ ర్యాంకింగ్ ఎంత అడగండి, దాని ఫీజు ఎంత అడగండి, అది అసలు ఎన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్ స్టార్ట్ అయింది అడగండి, ఎన్ని బ్యాచ్లు బయటకు వచ్చి అడగండి, ఎఫ్ఎంసీ పాస్ పర్సెంటేజ్ ఎంత అడగండి. ఆ యూనివర్సిటీ వేరే వాళ్ళు కంపేర్ చేయండి, వాళ్ళు ఎంత వరస్ట్ డెసిషన్ తీసుకున్నారో మీకు అర్థమవుతుంది. సో అలాంటి వాళ్ళ దగ్గర మీరే డెసిషన్ తీసుకున్నారు అనుకోండి, అక్కడ చదువుతున్నారు స్టూడెంట్స్ వ్లాగ్స్ చేసి లేదా ఇంకోటి చూసి మీ టైము మనీ అంతా వేస్ట్ అయిపోద్ది, లైఫే వేస్ట్ అయిపోద్ది. నాట్ మై వర్డ్స్, గుర్తుపెట్టుకోండి బాగా. ఓకేనండి, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకోకుండా
ఇంతకుముందు ఫిలిపీన్స్ డిగ్రీ ఎందుకు ఇన్వాలిడ్ అయింది? ఈ అడ్వైజరీస్ అన్ని ఇచ్చున్నారు. ఇండియన్ ఎంబసీ స్టూడెంట్ ఇప్పుడు కావాలంటే ఇప్పుడైనా చెక్ చేసుకోండి. ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజరీ చెక్ చేయండి. వాళ్ళు ఎన్నో అడ్వైజర్లు ఇచ్చారు. అయినా ఏం మనకు తెలియదు. ఇండియన్ ఫుడ్, ఇండియన్ హాస్టల్, మన ఫ్రెండ్స్ ఉన్నారు, టీవీలో వీడియోస్ వచ్చినాయి, లేదా ఇన్స్టాలో వీడియోస్ వచ్చినాయి, యూట్యూబ్లో ఇంటర్వ్యూలు చెప్తున్నారు, అదేది టీవీ 9లో కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, టీవీ 5లో కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ఎన్టీవీలో కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, సాక్షిలో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అబ్బా ఈ సార్లు బీభత్సం, అసలు మైండ్ పాడైపోతుంది. లేకపోతే ఇంకోటి అంటే ఇంకా వాళ్ళంత తెలియగల ప్రపంచంలో ఎవరు లేరని. అంటే నేను నెగిటివ్ చేయడం కాదు, వాళ్ళకి తెలిసే తప్పు చేశారు. అది వాళ్ళు ఏదో ఇంకోటి ఇంకో టీచ్ చేయడం కాదు, వాళ్ళు తెలిసే తప్పు చేశారని నేను చెప్తున్నాను. యాజ్ ఏ కన్సల్టెంట్గా నువ్వు ఆ కంట్రీకి పంపించేటప్పుడు నీకు ఈ అడ్వైజర్స్ తెలియదా? ఇప్పుడు ఉజ్బెకిస్తాన్ వచ్చింది రీసెంట్గా, ఒక ఇంటర్వ్యూ రీసెంట్గా ఒక అడ్వైజర్ వచ్చింది. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కిర్గిస్తాన్ ఒక అడ్వైజర్ వచ్చింది, సెంట్రల్ అమెరికా అడ్వైజర్ వచ్చింది. ఇవన్నీ చూసుకోం కదా పంపేది. మనం ఇప్పుడు ఎంబీబీఎస్ ఇన్ అమెరికా, ఫ్రీ మెడికల్ ఫీజు ఇన్ అమెరికా అని 40 లక్షలు అంటే పొలోమని వెళ్ళిపోతారు. తర్వాత ఏంటి ఇంకోటి, యూరోప్లో ఫ్రీ ఎంబీబీఎస్ అంటే పొలోమని వెళ్ళిపోవడమే, జర్మనీలో ఫ్రీ ఎంబీబీఎస్ అంటే పొలోమని వెళ్ళిపోవడమే. అట్లీస్ట్ బేసిక్ రీసెర్చ్ చేయమంటున్నాను. అప్పుడే మీ టైము మనీ సేవ్ అవుతుంది. మీరు డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళండి. బట్ డెసిషన్ తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి, 10 సార్లు ఆలోచించండి. ఒకసారి మన చేతిలో నుంచి టైము మనీ వెళ్ళిపోయింది అనుకోండి, తిరిగి రెండు రావు. అది రియాలిటీ. కాబట్టి స్టూడెంట్స్ బికమింగ్ అడ్మినిస్ట్రేటర్స్ పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అక్కడికి వెళ్ళడము, ఏదో కాలేజీ అడ్మిషన్ చేసుకోవడము, చదివేదేం లేదు. ఆడికి వెళ్ళి మంచి కాలేజీలు చదివారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఫెడరల్ యూనివర్సిటీ చదివితే, ఒక మంచి యూనివర్సిటీ చదివారు అనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? ఇంకా చదవాలి అనిపిస్తుంది. మీరు చదివే యూనివర్సిటీ ఇది నిన్న కాక మొన్న పెట్టిన కాలేజీల్లోనో, ఆడ ఇంగ్లీష్ మీడియం లేని కాలేజీల్లోనో, తక్కువ బడ్జెట్ ఉన్న కాలేజీలోనో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని కాలేజీలో చదివారు అనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? అక్కడ చదివేలా చెప్పట్లేదు, మనం ఇంకేదో ఒకటి చేయాలంటాం కదా. మన అన్నయ్య చెప్పాడు కదా, మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చూసే కదా వచ్చింది, మనం కూడా యూట్యూబ్లో వీడియోస్ చేద్దాము. చేసి మనం ఎవరో ఉంటారు కదా, మన తెలుగు స్టూడెంట్స్ ఎర్రి గొర్రెలు ఉంటారు కదా, ఆ గొర్రెలను తీసుకెళ్ళి మనతో పాటు మనమో గొర్రె వాళ్ళ గొర్రెల చేసుకుని గొర్రెల పెంపకం చేయడం. అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసేది అంతే. అంటే గొర్రెలు అన్నారని అనుకోకండి, వాళ్ళు చేసేది అంతే. మీరు స్టూడెంట్స్ నమ్మెళ్తే వాళ్ళు లాస్ట్ ఇయర్ అంతే చేశారు. ఇదో పెద్దది అయిపోయింది. స్టూడెంట్స్ బికమింగ్ అడ్మినిస్ట్రేటర్స్. వాళ్ళు చెప్తే మీరు ఏమనుకుంటారు? యాజ్ ఏ పేరెంట్స్ అబ్బా నిజం అనుకుంటారు. మీరు కావాలంటే చెక్ చేయండి, వాళ్ళు చదివే యూనివర్సిటీ అడగండి. ఆ యూనివర్సిటీ ఎన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివినారు అడగండి, ఎన్ని బ్యాచెస్ బయటకు వచ్చి అడగండి, దాని వరల్డ్ ర్యాంకింగ్ అడగండి, ఎఫ్ఎంసీ పాస్ పర్సెంట్ అడగండి, మీకు అర్థమైపోద్ది. మేమిచ్చే యూనివర్సిటీస్ ఒకసారి చెక్ చేయండి, దాంట్లో ఎఫ్ఎంసీ పాస్ పర్సెంట్ చెక్ చేయండి. మేమేదో తక్కువ తీసుకుంటాం, వాళ్ళే డబ్బులు అనేది ఎక్కువ, మాకంటే ఎక్కువ వాళ్ళే తీసేసుకుంటారు, మంచి ముసుగులు తీసేసుకుంటారు. ఆడికి వెళ్ళిన తర్వాత ఏముండదు, మీరు ఒకటి యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవడం, వీడియోస్ చేసుకోవడం, 4 డబ్బులు సంపాదించడం. డాక్టర్లు ఏదేం లేదు. మన వాళ్ళు చాలా మంది అలానే యూట్యూబ్లో పెట్టి వీడియోలు చేసి అడ్మిషన్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎవరు ఎంబీబీఎస్ బయటకు వచ్చి ఎఫ్ఎంసీ పాస్ అయిన వాళ్ళు లేరు ఇప్పటి వరకు. కాబట్టి చెక్ చేసుకోండి. మన తెలుగులో ఎన్నైతే యూట్యూబ్ ఛానల్ చూడండి. వాళ్ళు ఎంబీబీఎస్ చదివించిన వాళ్ళు ఉన్నారు కదా, ఒకసారి అడిగితే మీకు అర్థమైపోద్ది వాళ్ళు ఎఫ్ఎంసీ పాస్ అయ్యారు లేదండి. వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే మీరు డెసిషన్ తీసుకునే ముందే 1-4 సార్లు ఆలోచించారు. వన్స్ తీసుకున్న తర్వాత అయిపోయింది, ఇంకా అస్సాం. తర్వాత ఇంకో విషయం కూడా చెప్పా కదా, యూనివర్సిటీ సెలక్షన్లో మిస్టేక్ చేస్తారు. అసలు ఆ యూనివర్సిటీ నేను చెప్పా ఇది ఇప్పుడు ఇందాక చెప్పా, స్టూడెంట్స్ బికమింగ్ అడ్మినిస్ట్రేటర్స్ అంటే వీడు ఎందుకు అవుతాడు అడ్మినిస్ట్రేటెంట్? ఆడి పోయి చదువుకోకుండా ఎందుకు వీడియోలు చేస్తున్నాడు, ఎందుకు లాగ్స్ చేస్తున్నాడు, ఎందుకు వీడియోలు చేస్తారు, ఎందుకు అడ్మిషన్ చేస్తున్నారంటే, ఎందుకు అడ్మిషన్ చేయాల్సి వచ్చింది? వాడు ఆ వీడియోలు ఎడిటింగ్ చేసి, వాడి వీడియోలు తీసి, దాన్ని ఎడిటింగ్ చేసి, దానికి మ్యూజిక్ వేసి, మొత్తం దానికి మళ్ళా దాన్ని అప్లోడ్ చేసి కనీసం 4-5 గంటలు పట్టుద్ది. 4-5 గంటలు పట్టుద్దు, 6 గంటలు పట్టుద్దు. ఆ వీడియోలు సగం యూట్యూబ్ వీడియోలకి ఎడిటింగ్ అయిపోతుంది. ఇటు చదివేది ఎక్కడ? ఎందుకు వస్తుందంటే, ఇందుకు వస్తుంది యూనివర్సిటీ సెలక్షన్లో మిస్టేక్ చేయడం వల్ల. అసలు ఆ యూనివర్సిటీ ఏంటి, అసలు ఎఫ్ఎంసీ పాస్ పర్సెంటేజ్ ఎంత, అసలు ఎన్ని బ్యాచ్లు ఎంబీబీఎస్ చదువుతున్నారు, మీరే కొత్త. చాలా యూనివర్సిటీలు ఏంటంటే ఎస్పెషల్లీ స్టేట్ యూనివర్సిటీస్ బిఫోర్ లాస్ట్ ఇయర్ 2021 తర్వాత నుంచి ఇంగ్లీష్ మీడియంగా కన్వర్ట్ చేశారు. అప్పటి వరకు లోకల్ స్టూడెంట్స్ క్రష్లో చెప్పుకుంటారు వాళ్ళు. అందుకని ఏంటంటే మీకు ఫీజులు తక్కువ, 1,50,000, 1,60,000, 1,90,000, 2 లక్షలు ఎందుకు ఉంటుంది కాలేజ్ ఫీజు? అందుకే ఉండేది. అక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. ఒక హాస్టల్ ఇస్తారు, చదువు చెప్పే ఫస్ట్ ఇయర్ బాగానే చదువుతారు ఇంగ్లీష్లో, తర్వాత సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ వచ్చేసరికి
ప్రొఫెసర్స్ ఉండరు, లెక్చరర్స్ ఉండరు, ఉన్నా వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. వాళ్ళు ఏమనుకుంటారు, రష్యాలో కాలేజీలో మొత్తం ఇంత అనుకుంటారు యదవులు. ఇలా తెలియదు. నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ తెలియదు, ఫెడరల్ యూనివర్సిటీ అంటే తెలియదు, స్టేట్ యూనివర్సిటీ అంటే తెలియదు. అంతా అడిగిపోతారు. అడ్మిషన్ చేయాలి కదా, ఏదో ఒకటి కౌంటర్ చేయాలి కదా. ఎవరైనా అడుగుతారు కదా పేరెంట్స్ వీడియోలు చూసి, అన్న అసలు ఆ స్టేట్ యూనివర్సిటీ, ఫెడరల్ యూనివర్సిటీ, నేషనల్ అన్ని సేమ్. అసలు డబ్బులు పెట్టి చదవద్దు రష్యాలో. ఎంత తక్కువ అంతలో చదవమంటారు. ఎందుకని? వాళ్ళకి అడ్మిషన్లు ఇవ్వాలి కాబట్టి. పాపం వాళ్ళని నమ్మి చాలా మంది వెళ్ళి ఉంటారు. వాళ్ళందరూ గొర్రెలు చేశారు లాస్ట్ ఇయర్ నుంచి. లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ అంతా చేస్తూనే ఉన్నారు. ఎస్పెషల్లీ మీరు ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, యూట్యూబ్లో వచ్చే స్టూడెంట్లు ఎవరైతే అడ్మిషన్ చేస్తున్నారో వాళ్ళకి అడగండి, మీ యూనివర్సిటీ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? మీ యూనివర్సిటీ ఫెడరల్ యూనివర్సిటీయా, స్టేట్ యూనివర్సిటీయా, నేషనల్ రీసెర్చ్? కొంతమంది అంటారు నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఫెడరల్ యూనివర్సిటీ, స్టేట్, అసలు వీటికి సంబంధమే లేదు, అన్ని సేమ్ అంటారు. సేమ్, అన్నీ సేమ్. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ సేమ్ అయిపోయింది. ఇలా తెలియదు, ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు. ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే ఆ యూనివర్సిటీలు మొన్న పెట్టిన యూనివర్సిటీస్కి ఎందుకు వెళ్తారు వీళ్ళు? అంతే కదా, నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు మాత్రం అక్కడికి వెళ్ళి నాలెడ్జ్ తెచ్చుకొని స్టూడెంట్స్ అంట అవేర్నెస్ చేస్తారంట. మీరు ఆల్రెడీ మునిగారు, మళ్ళీ వీళ్ళు కూడా ముంచడానికి రెడీ అవుతున్నారు. కాబట్టి మీరు 1-2 సార్లు ఆలోచించి అసలు ఆ యూనివర్సిటీ ఏంటి, దాని స్టేటస్ ఆఫ్ యూనివర్సిటీ ఎంత, అది నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీయా, ఫెడరల్ యూనివర్సిటీయా, స్టేట్ యూనివర్సిటీయా, తర్వాత వచ్చేసరికి దాని ఎఫ్ఎంసీ పాస్ పర్సెంటేజ్ ఎంత, అసలు ఇండియాలో ఎంబీబీఎస్ ఎన్ని బ్యాచెస్ బయటకు వచ్చినాయి, ఇలా సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మీరు మంచి డెసిషన్ తీసుకుంటారు. మీరు వన్స్ డెసిషన్ తీసుకున్న తర్వాత మనం ఏం చేసేది లేదు, ముందే 1-4 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకుంటే వీళ్ళు అంటే స్టూడెంట్స్ అక్కడికి పోయి వ్లాగ్స్ చేసి వీడియోలు చేసి అంతవరకు ఓకే, నో ప్రాబ్లం. వీళ్ళు అడ్మిషన్ చేస్తున్నారు. అడ్మిషన్ చేస్తే వీళ్ళకి తెలియదు, పోయి ఎవరికైనా ఇస్తాడు, ఈడంతటికి చేస్తాడా, చేయడు, ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడా, ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోడు. తీసిపోయి ఎవరికి ఎత్తాడు, వాడు తీసిపోయి ఇంకొకటికి ఎత్తాడు. మీకు ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉండరు. తర్వాత మీరే ఫూల్ అవుతారు. ఏప్రిల్కు ఫూల్ అయ్యేది మీరే, పేరెంట్సే. డబ్బులు పోయి అన్నీ పోయి ఆ కాలేజీలో ఉండే బీభత్సమైన కాలేజీలో ఏమి ఉండవు. కాబట్టి చెక్ చేయండి దాని వరల్డ్ ర్యాంకింగ్ ఎంత, అది ఫెడరల్ యూనివర్సిటీయా, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీ అని. ఇంకో విషయం కూడా, 5th పాయింట్, ఎప్పుడైనా సరే ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి, బడ్జెట్ వైజ్ యూనివర్సిటీస్ కానీ బడ్జెట్ వైజ్ కంట్రీస్ కానీ సెలెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మీకు ఇంకో విషయం వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంకో విషయం చెప్తాను కదండి. మీరు బడ్జెట్ వైజ్ ఎప్పుడు కూడా, బడ్జెట్ వైజ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవద్దు ఎప్పుడు కూడా. మీకు లో బడ్జెట్లో మంచి యూనివర్సిటీస్ ఉంటాయి, తర్వాత హై బడ్జెట్లో బ్యాడ్ యూనివర్సిటీస్ ఉంటాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. లో బడ్జెట్ యూనివర్సిటీస్ అన్ని బ్యాడ్, హై బడ్జెట్ యూనివర్సిటీస్ అన్ని గుడ్ అని కాదు. కాబట్టి లో బడ్జెట్లో మంచి యూనివర్సిటీస్ ఉంటాయి, హై బడ్జెట్లో మంచి యూనివర్సిటీస్ ఉంటాయి. హై బడ్జెట్లో చెడ్డ యూనివర్సిటీస్ ఉంటాయి, లో బడ్జెట్లో చెడ్డ యూనివర్సిటీస్ ఉంటాయి. కాకపోతే లో బడ్జెట్లో వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ 90% ఆఫ్ ద యూనివర్సిటీస్ వచ్చేసరికి నాట్ ప్రిఫరబుల్ ఆప్షన్, ఓన్లీ 10% మాత్రమే బెస్ట్ ఉంటాయి. ఓకేనండి. లో బడ్జెట్ అనుకోండి 90% అనేది వర్స్ట్గా ఉంటాయి, ఓన్లీ 10% మాత్రమే పర్ఫెక్ట్గా ఉంటాయి. హై బడ్జెట్లో 90% ఆఫ్ ద యూనివర్సిటీస్ బాగుంటాయి, 10% మాత్రమే లో ఉంటుంది. అంటే అన్ని లో బడ్జెట్ యూనివర్సిటీస్ అన్ని వేస్ట్ అని కదా, దీంట్లో కూడా కొన్ని మంచి యూనివర్సిటీస్ ఉంటాయి, వాటిలో సీట్లు దొరకడం చాలా కష్టం. అందుకని అడ్వాన్స్ రిజర్వ్ చేసుకోవాలి ఎవరైనా సరే. అండ్ హై బడ్జెట్లో కూడా అంతే, 90% బాగుంటాయి, 10% బాగోవు. వీటిలో కూడా సీట్స్ ఉండవు. మీకు మీడియం బడ్జెట్ ఉంటుంది చూసారా, 3 లక్షలు, 3,20,000, 3,50,000, 4 లక్షల లోపలనే ఉంటాయి, 3-4 మధ్యలో ఉంటాయి. అవన్నీ ఓకే 3-4 మధ్యలో ఉంటాయి, అవి మీకు ఉంటూనే ఉంటాయి. మీకు హై బడ్జెట్లో మంచి యూనివర్సిటీస్ ఉంటాయి, హై బడ్జెట్ లో బడ్జెట్లో తక్కువ సీట్లు ఉంటాయి. కాబట్టి ముందే రిజర్వ్ చేసుకోవాలి. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నంబర్స్. కమింగ్ సాటర్డే ఒకసారి మనం జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తాను, ఎవరైనా జాయిన్ అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా జస్ట్ గో త్రూ డాక్టర్ బ్రిడ్జ్ అప్లోడ్ ఆన్ యూట్యూబ్ ఛానల్ ఆర్ జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.